సిబిఆర్ డిగ్రీ కళాశాల పిఠాపురంలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. నా పేరు చక్రవర్తి సూర్యారావు, ప్రిన్సిపాల్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ ఆల్సో కామర్స్ లెక్చరర్. నేను చెప్పబోయే సబ్జెక్టు స్టాటిస్టిక్స్. సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్లో ఈ స్టాటిస్టిక్స్ అనే పేపర్ ఉంది. ఈ స్టాటిస్టిక్స్ తెలుగులో గణాంక శాస్త్రం అంటారు. గణాంక శాస్త్రంలో యూనిట్ 2లో మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆ టాపిక్ చెప్పుకుంటాం. తెలుగులో కేంద్ర ప్రవృత్తి మానాలు. కేంద్ర ప్రవృత్తి మానాలు అనగా సగటు. సగటు విలువనే కేంద్ర ప్రవృత్తి మానాలు అంటారు. అసలు సగటు అంటే ఏంటి? విలువల మొత్తాన్ని విలువల సంఖ్యచే భాగిస్తే వచ్చే విలువనే సగటు అంటారు. ఈ సగటులో 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 సెంట్రల్ మెజర్స్ అంటారు. అనగా కేంద్ర స్థానపు కొలతలు, కొలమానాలు అని పిలుస్తారు. అందులో ఫస్ట్ది అంక మధ్యమము, రెండోది మధ్యగతం, మూడోది బాహుళికం, నాలుగోది గుణమధ్యమము, ఐదోది హరమధ్యమము. ఈ 5 కలిపి కేంద్ర స్థానపు కొలతలు అని పిలుస్తారు. అంకమధ్యమాన్ని అర్థమెటిక్ మీన్ అని, మధ్యగతాన్ని మీడియన్ అని, బాహుళకాన్ని మోడని, గుణ మధ్యమాన్ని జామెట్రిక్ మీన్ అని, హరమధ్యమాన్ని హార్మోనిక్ మీన్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునే టాపిక్ ఈవేళ ట్రాక్ ఏంటంటే అంకమధ్యం గురించి చెప్పుకుంటాం. అంకమధ్యమము అర్థమెటిక్ మీన్ అదే అర్థమెటిక్ యావరేజ్ అని కూడా పిలుస్తారు. అర్థమెటిక్ మీన్ని అనగా ఏంటి అసలు? ద ఫిగర్ అబ్టైన్డ్ బై డివైడింగ్ ద టోటల్ వాల్యూస్ ఆఫ్ ఐటమ్స్ బై దైర్ నంబర్. వన్స్ అగైన్, arithmetic means the figure obtained by dividing the total values of items by their number. తెలుగులో ఒక దత్తాంశానికి సంబంధించిన విలువల మొత్తాన్ని ఆ విలువల సంఖ్యచే భాగిస్తే అంకమధ్యమము తెలుస్తుంది. ఎలాగా? దత్తాంశంలోని అంటే ఇచ్చిన సమాచారాన్ని దత్తాంశం అంటాం. దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ సమాచారాన్ని అంతటినీ సంబంధించి దత్తాంశము, ఇంగ్లీష్లో డేటా. దత్తాంశములోని విలువల యొక్క మొత్తాన్ని విలువల సంఖ్యచే భాగిస్తే వచ్చే విలువనే అంకమధ్యమము అని పిలుస్తారు. ఈ అంకమధ్యమాన్ని లెక్కించే విధానం
3 రకాలు. ఒకటి వ్యక్తిగత శ్రేణులు, దీనినే ఇండివిజువల్ సిరీస్ అంటారు. 2 విచ్ఛిన్న శ్రేణులు, ఇంగ్లీష్లో డిస్క్రీట్ సిరీస్ అంటారు. 3వది అవిచ్ఛిన్న శ్రేణులు, కంటిన్యూస్ సిరీస్. మనం ఈ మూడాటిల్లోని ఏదో పద్ధతి ద్వారా అంకమధ్యమాన్ని లెక్కించవచ్చు. అయితే ఇచ్చిన దత్తాంశము యొక్క సారాంశము, దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే సామర్థ్యాన్ని బట్టి దత్తాంశం బాగా ఎక్కువైపోయినట్లయితే దాన్ని వ్యక్తిగత శ్రేణులలో లెక్కించడం కష్టం. ఒక మాదిరి బాగా సింగిల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చి ఒక 10 ఒక 20 అంకీలు ఇచ్చి విలువలు ఇచ్చి దానికి సంబంధించిన అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే వ్యక్తిగత శ్రేణిలో చేస్తాం. అలా కాకుండా ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఉన్నారు, ఆ 50 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కుల దత్తాంశం మనకి ఇచ్చి ఆ మార్కుల యొక్క అంకమధ్యమాన్ని, ఆ 50 విద్యార్థుల యొక్క మార్కుల అంకమధ్యమాన్ని లెక్కించమంటే మనం రెండోది విచ్ఛిన్న శ్రేణులు ఉపయోగిస్తాం. విచ్ఛిన్న శ్రేణులు అంటే డిస్క్రీట్ సిరీస్. అలా కాకుండా ఒక 1000 మంది లేదా ఒక 200 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కులు 2-3 సెక్షన్లలో సంబంధించిన బీకాం 1, 2, 3 అనే 3 సెక్షన్లు ఉన్నప్పుడు 3 సెక్షన్ల యావరేజ్ మార్కు తెలియాలి అంటే దత్తాంశం పెద్దది కాబట్టి అప్పుడు కంటిన్యూస్ సిరీస్ ఉపయోగిస్తాం. కంటిన్యూస్ సిరీస్ అనగా అవిచ్ఛిన్న శ్రేణులు. సో దత్తాంశాన్ని బట్టే మనం వ్యక్తిగత శ్రేణుల్లో లెక్క చేయాలా, విచ్ఛిన్న శ్రేణుల్లో లెక్క చేయాలా, అవిచ్ఛిన్న శ్రేణుల్లో లెక్క చేయాలా అన్న విషయం మనకి అర్థమవుతుంది. మనకి ఎగ్జామినేషన్లో లెక్క యొక్క పరిధిని బట్టి అంటే దత్తాంశం యొక్క రేంజ్ని బట్టి ఏ శ్రేణిలో లెక్క చేయాలన్నది విద్యార్థి నిర్ణయించుకుని లెక్క చేస్తాడు. 5 మార్కులు లెక్క ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 10 మార్కులకి లెక్క ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏఎంఎల్ లెక్కించడంలో అంటే అంకమధ్యం లెక్కించడంలో ఈ 3 పద్ధతుల్లోని ఏదో పద్ధతి నిర్ణయించుకుని దానికి సూటబుల్ పద్ధతి, టైం కూడా మనకి కలిసి వచ్చేలాగా తొందరగా దానికి ఆన్సర్ మనం చేసి చూపించాలి కాబట్టి పేపర్ మీద నిర్ణయించుకుంటాం. ఇందులో అంకమధ్యమము విస్తరణ, ప్రవృత్తి, మానాలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇది థర్డ్ సమ్ పేపర్ స్టాటిస్టిక్స్ యూనిట్ 2. అంకమధ్యమము ఇంగ్లీష్లో అర్థమెటిక్ యావరేజ్. యావరేజ్
దీన్ని ఏఎం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఏఎం ఆర్ ఎక్స్ డాష్ ఒక సింబల్ నుంచి దీన్ని తెలియజేస్తారు. ఏఎం మీన్స్ ఏఎం లేదా ఎక్స్ డాష్. ఏఎం లెక్కించే పద్ధతులు. మూడు పద్ధతులు. ఒకటి ప్రత్యక్ష పద్ధతి. డైరెక్ట్ మెథడ్. 2 షార్ట్ కట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. 3వది డీవియేషన్స్ మెథడ్ అంటారు. డీవియేషన్స్ మెథడ్స్. ఈ 3 పద్ధతుల్లోనే చేస్తారు. వాట్ అబౌట్ నెక్స్ట్ ఏఎం? వ్యయం లెక్కించే శ్రేణులు. 1 వ్యక్తిగత శ్రేణులు. దీనిని ఇంగ్లీష్లో ఇండివిజువల్ సిరీస్. 2 విచ్ఛిన్న శ్రేణులు. డిస్క్రీట్ సిరీస్. 3 అవిచ్ఛిన్న శ్రేణులు. కంటిన్యూస్ సిరీస్. ఏమని ఈ 3 శ్రేణుల్లోని ఏదో రకంగా లెక్క చేయాలి మనం. లెక్క యొక్క దత్తాంశం, ఇచ్చిన దత్తాంశాన్ని బట్టి ఈ శ్రేణిలో లెక్క చేయాలా, ఇది విచ్ఛిన్న శ్రేణిలో లెక్క చేయాలా, అవిచ్ఛిన్న శ్రేణిలో లెక్క చేయాలన్నది మనం తెలుసుకోవాలి. ఇందులో మన 3 పద్ధతులు: డైరెక్ట్ మెథడు, ప్రత్యక్ష పద్ధతి, దగ్గర పద్ధతి, షార్ట్ కట్ మెథడ్, డీవియేషన్స్ మెథడ్. ఇందులోనే అంతే, విచ్ఛిన్న శ్రేణిలోని అవిచ్ఛిన్న శ్రేణిలో కూడా 3 మెథడ్స్ ఉంటాయి. అయితే జనరల్గా ఇందులో డీవియేషన్స్ పెద్దగా పోవడం, చిన్న 2 మార్కులు కట్టి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యక్తిగత శ్రేణిలో లెక్క చేయమంటాడు ఇందులో. కానీ అది 10 మార్క్స్కి మాత్రం ఏఎం లెక్కించమంటే మాత్రం మనకి అవిచ్ఛిన్న శ్రేణిలోనే లెక్క ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఎం అని ఈ వ్యక్తిగత శ్రేణిలో ఎలా చేయాలి?
ఏఎంని వ్యక్తిగత శ్రేణిలో ఎలా చేయాలి. ఏఎం అంటే ఏం చెప్పాను? అంక మధ్యమము అంటే సగటు, అనగా విలువల మొత్తాన్ని విలువల సంఖ్యతో భాగిస్తే ఏఎం వస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. వ్యక్తిగత శ్రేణుల్లో ఏ ప్రత్యక్ష పద్ధతి ఇంగ్లీష్లో డైరెక్ట్ మెథడ్, సూత్రం ప్రిన్సిపల్ ఏంటి? ఏఎం ఆర్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ మీన్స్ ఏఎం అని అర్థం. ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ డాష్ ఈక్వల్ టు అంక మధ్యమము సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు విలువల మొత్తం ఎన్ ఈక్వల్ టు విలువల సంఖ్య. ఇంగ్లీష్లో ఎక్స్ డాష్ అర్థమెటిక్ మీన్ అర్థమెటిక్ యావరేజ్ సిగ్మా ఎక్స్. దీన్ని ఏమని చదవాలా? సిగ్మా అని చదవాలి. ఈ సింబల్ని సిగ్మా అని చదవాలి. సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ మీన్స్ టోటల్ వాల్యూస్ విలువల సంఖ్య. ఎన్ మీన్స్ నంబర్. నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇది ఇంగ్లీష్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది సూత్రం నోట్ చేసాం. ఈ ప్రత్యక్ష పద్ధతిలో ఈ వ్యక్తిగత శ్రేణుల్లో ఈ అంక మధ్యమాన్ని ఎలా చేయాలి ఓ లెక్క చేద్దాం. ప్రాబ్లం calculate arithmetic average of the series. Any problem? వాల్యూస్ విలువలు. ఇది తెలుగులో అంక మధ్యమము
ఇచ్చిన శ్రేణికి అంక మధ్యమము లెక్కించండి. ఇచ్చిన శ్రేణికి అంక మధ్యమము లెక్కించండి. వాల్యూస్ విలువలు. ఎనిమిది, 2, 4, 5, 6, 7, 10, 12. ఇది విలువలు. ఈ విలువలకి ఏఎం లెక్కించాలి. అర్థమెటిక్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది ప్రాబ్లం. అంక మధ్యమము లెక్కించుట. వరుస సంఖ్య, ఇంగ్లీష్లో సీరియల్ నంబర్ అంటారు. ఇది వాల్యూస్, విలువలు, వాల్యూస్. దీన్ని ఎక్స్ అనుకుంటాను నేను. విలువల్ని, వాల్యూస్ని ఎక్స్ అనుకున్నాం. ఎన్ని అంకెలు ఇచ్చాడు మనకి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1 సీరియల్ నెంబర్, 2, 3, 4, 5, 6, 7, 8. వాల్యూస్ వేద్దాం. 8, 2, 4, 5, 6, 7, 10 అండ్ 12. ఈ డైరెక్ట్ పద్ధతిలో దీన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి అన్ని అంకెల్ని కలిపేస్తే సిగ్మా ఎక్స్ వస్తుందండి. సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ అంటే విలువల మొత్తం. ఇంగ్లీష్లో టోటల్ వాల్యూస్. చూద్దాం. 8, 2, 10, 14, 19, 25, 32, 42, 54. దీన్ని ఏమంటాం? ఎన్. నంబర్ ఎంత? మొన్న సంఖ్య ఎంత అండి? 8 అంకెలు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏఎం ఓఆర్ఆర్ లేదా ఎక్స్ డాష్ సిగ్మా ఎక్స్ బై ఎన్. సూత్రం వేసిన తర్వాత, ప్రిన్సిపల్ నోట్ చేసిన తర్వాత కిందని వర్ణించాలి ఎప్పుడు కూడా మీరు. ఎక్స్ డాష్ గివ్స్ అంక మధ్యమము బ్రాకెట్లో అర్థమెటిక్ యావరేజ్ సిగ్మా ఎక్స్ విలువల మొత్తం. విలువల
మొత్తం టోటల్ వాల్యూస్ ఇది n విలువల సంఖ్య నంబర్ ఆఫ్ వాల్యూస్ యొక్క సంఖ్య. ఇది ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇందులో ప్రతిక్షేపించగా విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపించగా the values are substituted in principle. AM ORR x dash equal to sigma x by n. That means sigma x anta 54 by మొత్తం ఎన్ని అంకెలు 8 నంబర్ 8. సో 8 చేత భాగిస్తే 6 8 48 60 6 9 54 మరి 9 6 8 48 60 6 9 54 కరెక్టే 9 54 6 9 64 సారీ 6 8 48 60 8 ఏళ్ళు 56 40 32 6.74 6 8 48 చూద్దాం. సో 4 2 6 0 7 8 56 0 4 8 32 మిగతా 5 8 40. సో ఇది 75 వచ్చిందండి. 6.75 ఆన్సర్ 6.75 ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ను మనం చెప్పిందంతా కూడా ప్రత్యక్ష పద్ధతిలో చెప్పాను. ఈ సూత్రం ప్రత్యక్ష పద్ధతి. పరోక్ష పద్ధతి ఇండైరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలి, ఇదే లెక్కని ఇండైరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలి. ఇండైరెక్ట్ మెథడ్ అగైన్ మనం ఈ ప్రాబ్లంని ఇచ్చిన దత్తాంశం నుండి పరోక్ష పద్ధతిలో ఏఎం లెక్కించుట.
ఏఎం లెక్కించుట. దీని సూత్రం ఏంటి? ఏఎం లేదా ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇక్కడ ఎక్స్ డాష్ అంటే ఏంటి? అంక మధ్యమము. అర్థమెటిక్ మీన్. ఏ అంటే ఏంటి? ఊహించిన అంక మధ్యమము. ఊహించిన అంక మధ్యమము. ఇంగ్లీష్లో ఎజ్యూమ్డ్ మీన్. ఎజ్యూమ్డ్ ఏఎం అనుకోవచ్చు. అంటే ఇది అవ్వచ్చేమో, అంక మధ్యమము ఈ విలువ అవ్వచ్చేమో అని ఏదో ఒక ఊహిస్తున్నాం అంతే. పర్ఫెక్ట్గా అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ అంటే ఏంటి? ఇది విచలనాల విలువల మొత్తం. టోటల్ వాల్యూస్ డీవియేషన్స్. టోటల్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్, విచలనాల విలువల మొత్తం. ఇకపోతే ఎన్ అంటే విలువల సంఖ్య. నంబర్ ఆఫ్ వాల్యూస్. ఈ విధంగా సూత్రం నోట్ చేసి, ప్రిన్సిపల్ నోట్ చేసి, దాని మీద ఎలాగా ఒక వర్ణన చేసి, అప్పుడు ఈ విలువలు తీసుకొచ్చి ఇందులో మనం ప్రతిక్షేపించాలి. ఇది సూత్రం. ఇచ్చిన దత్తాంశం నుండి పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి, ఇండైరెక్ట్ మెథడ్ ఇంగ్లీష్లో ఏం లెక్కించమంటే ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. దానికి ఈ సూత్రానికి వర్ణన అంతా ఇచ్చాను ఇక్కడ. మనసు మళ్ళీ చూడండి. పరోక్ష పద్ధతిలో ఏం లెక్కించాలి అంటే సూత్రం ఇది. ఏఎం లేదా ఎక్స్ డాష్ అది ఎక్స్ బార్. ఏ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ అంటే ఏంటి? అంక మధ్యమం. మనం కనిపెట్టవలసింది ఇది. ఇప్పుడు ఏ మీన్స్ ఊహించిన అంక మధ్యమం, ఎజ్యూమ్డ్ యావరేజ్, అర్థమెటిక్ మీన్. ఎక్స్ డాష్ విచలనాల విలువల మొత్తం, టోటల్ వాల్యూ ఆఫ్ డీవియేషన్స్. విచలనాలని డీవియేషన్స్ అంటాం. తర్వాత ఎన్ అంటే విలువల సంఖ్య, నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇదే లెక్కని ఈ పద్ధతిలో ఎలా చేయాలి? ఇదే లెక్కని ఈ పద్ధతిలో ఎలా చేయాలి? ఇదే లెక్క ఇచ్చాడు వాడు. ఇచ్చిన తర్వాత లెక్క ఉందా నోట్ చేసాం కదా, పరోక్ష పద్ధతిలో ఎలా కట్టాలన్నది. ఆ పరోక్ష పద్ధతిలో ఇచ్చిన లెక్కని ప్రత్యక్ష పద్ధతుల్లో ఇందాక చేసాం. ఇప్పుడు పరోక్ష పద్ధతి, ఇండైరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలి?
షార్ట్ కట్ మెథడ్. యాజ్ ఈజ్గా అంకమౌద్యములు లెక్కించుట పరోక్ష పద్ధతిలో, పరోక్ష పద్ధతిలో ఎస్ అగైన్ మనం దీన్ని ఎక్స్ అనుకుంటున్నాం విలువలు. ఇందులో ఏదో ఒక దాన్ని ఏ అనుకోవాలి మనం. చిన్న విలువల్లో ఏదో ఒక దాన్ని ఏ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 5ని మనం ఏ అనుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏమని రాయాలి మనం? విచల 4. ఏ ఈక్వల్ టు 5 నుండి విచల 4, 5 నుండి విచల 4. ఇంగ్లీష్లో డీవియేషన్స్ ఫ్రమ్ assumed average. That means A. Deviations from A, that means 5 here. So deviations అంటే ఏంటి? ఈ అంకి ప్రతి దాంట్లోంచి తీయాలి. 5లోంచి 5 0, 4లోంచి 5 1, 2లోంచి 5 -3, 8లోంచి 5 3. ఆరు -5 1, 7 -5 1, 10 -5 5, 12 -5 7. అంటే ఏదైతే నువ్వు ఊహించుకున్నావో ఎస్యూమ్డ్ ఆ అంకిని, అంటే ఇక్కడ ఈ లెక్కలో దేన్ని ఊహించుకున్నాం? 5ని మనం ఏగా తీసుకున్నాను, ఎస్యూమ్ చేశాను. ఇది ఆన్సర్ అవ్వచ్చేమో, ఏం అవ్వచ్చేమో అని ఊహించుకున్నాను. 5 సెంటర్లో ఉంది కదా అని 5 ఊహించుకోవచ్చు, కిందన ఊహించుకోవచ్చు. ఏది ఊహించుకున్నా ఆ అంకిని ఇక్కడ విలువలని డిటెక్ట్ చేయాలి. డీవియేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ అవుతాయంటే, ఎస్యూమ్డ్ యావరేజ్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద గివెన్ వాల్యూస్. Assumed values are deducted from given values. That means deviations find out అవుతాయి. ఇప్పుడు మనకి దీన్ని ఏమనుకుంటున్నామండి? దీన్ని సిగ్మా ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది పనికిరాదు. ఇప్పుడు దీన్ని సిగ్మా ఎక్స్ కింద తీసుకుంటాం. ఇది కావాలి కాబట్టి మనకి, ఇది తెలుసు, ఇది కావాలి. సో టోటల్ చేద్దాం. ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇది మైనస్, ఇది ప్లస్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మిగిలిందల్లా 1 5 7. సిగ్మా జనరల్గా డీవియేషన్స్ అనగానే డీ పెట్టుకోవచ్చు అక్కడ, లేదా ఇలా వాడేసుకున్నా పర్లేదు. కూడేస్తే మనకి 13 వచ్చింది. ఇది మామూలుగా ఈ పనికిరాదు మనకి. ఇంకా
n ఈక్వల్ టు 8. అగైన్ మనం ఈ ప్రిన్సిపల్ నోట్ చేసి ఇదంతా నోట్ చేసుకోవాలి. మళ్ళీ పరోక్ష పద్ధతిలో ఏమి లెక్కించుట అని రాసి ఏఎం లేదా ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్, సిగ్మా ఎక్స్ బై ఎన్, మళ్ళీ ఎక్స్ డాష్ అంక మధ్యమం. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. రెండోది ఏ అనగా ఊహించిన అంక మధ్యమం అని రాసుకుని ఎంత ఊహించుకున్నావు నువ్వు ఇక్కడ 5 అని ఊహించుకున్నావు, 5 అని వచ్చారు. తర్వాత సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది? సిగ్మా ఎక్స్ 13 వచ్చిందండి. ఇది 13. ఎన్ ఎంత? 8. ఈ విలువలను పై సూత్రములో ప్రతిక్షేపించగా చూద్దాం. విలువలను సూత్రములో ప్రతిక్షేపించగా రాసి అగైన్ ఏఎం ఆర్ ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఏ మీన్స్ 5 ప్లస్ వచ్చింది మనకి 13 ప్లస్ వచ్చింది కాబట్టి ఇక మైనస్ అవసరం లేదు. ఇది కానీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి 13 ప్లస్ వస్తే ప్లస్ వేస్తాం, ఆ 13 మైనస్ వస్తే మైనస్ వేస్తాం. ఇక ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేశాను. 13 డివైడెడ్ బై 8. దట్ మీన్స్ 5 ప్లస్ 13 8 చేత భాగిస్తే 8 ఒక్కటిసారి 5 0 9 46 48 7 7 8 48 సో 1.60 సుమారుగా 6.60 అది ఆన్సర్. మనకి ఎంత వచ్చింది? సుమారు సరిపోయింది. అది ఎక్కడంటే మిస్టేక్ చేసి ఉండొచ్చు. రెండో ఆన్సర్లో సుమారుగా 1 అవుద్ది. ఇందాక ఇది ఈ విధంగా ఇప్పుడు మెథడ్స్ ఇది కాలిక్యులేషన్ పార్ట్లో ఏదన్నా ఉంటే 13 1 13 3 3 6 5 6 8 48 20 ఇది ఈ విధంగా మనం ఈ రెండు పద్ధతుల్లోనే కడతాం. ఇది క్లాస్ కొంచెం తగ్గిన కాలిక్యులేషన్ పార్ట్లో ఎక్కడ కొంచెం తేడా ఉండొచ్చు ఉంటేనే ఇది ఈ విధంగా ఏమని ప్రత్యక్ష పద్ధతిలోని చేయొచ్చు, పరోక్ష పద్ధతిలోని కూడా చేయొచ్చు. ఆన్సర్లు మాత్రం సుమారుగా ఒకే రకంగా వస్తాయి. 6 పాయింట్ సంథింగ్, అది కూడా 6 పాయింట్ సంథింగ్ వచ్చినట్టుంది ఇందాక ప్రత్యక్ష పద్ధతిలో కూడా. ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు ఇంకా డీవియేషన్ చేసాం. మనం దీన్ని
విచ్ఛిన్న శ్రేణులలో కూడా ఏఎం ఎలా లెక్క చేస్తారు? విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా ఎలాగ ఏఎం లెక్కిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం విచ్ఛిన్న శ్రేణిలో కావాలితే ఇక్కడ మనకి లెక్కలో చెప్పాను కదా, సిగ్మా డి కూడా యాడ్ చేసుకోవచ్చు. డి యాడ్ చేసుకుని సిగ్మా డి అని కూడా పెట్టుకోవచ్చు. ఇలా అంటే డీవియేషన్ తీసుకున్నాం కదా, సూత్రంలో కూడా డి అని కూడా పెట్టుకోవచ్చు. తీసుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. డీవియేషన్స్ అని మెన్షన్ చేస్తాం కూడా, క్లియర్గా రాస్తాం కదా. సిగ్మా విచలనాల విలువల మొత్తం అని చెప్పాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఈ విధంగా మనం ఈరోజు క్లాసులో ఏఎం లెక్కించుట ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి ఈ విధంగా నేర్చుకుంటే సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ.